హలో! వెల్కమ్ టు రీజా ఛానల్. సింపుల్‌గా, ఈజీగా బీన్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బీన్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకొని వాటిని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకున్నాక సైడ్‌లో పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బెర, పల్లి, ఎండుమిర్చి, కొన్ని ధనియాలు వేసి దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఈ విధంగా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో చూపిస్తున్న పోపు వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని అడ్డంగా చీల్చి వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ కాదు, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి వేసుకోండి దంచుకొని. చాలా టేస్ట్ ఇస్తుంది, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. తర్వాత ఇవి ఆల్మోస్ట్ మొత్తం బ్రౌన్ వచ్చేసాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బీన్స్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయిపోయాక మూత పెట్టుకొని 15 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒక్కసారి ఓపెన్ చేయండి. ఎవ్రీ 15 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. ఇది ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది అన్న టైంకి మనం ఇందాక మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదా పౌడర్, అది వేసేసుకోవాలి. ఇది ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇది రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని దించేసుకోండి. మన సింపుల్ అండ్ ఈజీ బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. బీన్స్లోకి మంచి కాంబినేషన్ అయితే చపాతీ కదా, సో అందుకు మేము చపాతీ చేసుకుంటున్నాం. సో ప్యారలల్గా 2 చేస్తున్నాను, చపాతీ అండ్ బీన్స్ ఫ్రై. సో బేసిక్గా మేము ఆయిల్ వేసుకోము, పుల్కా తింటాం. ఈరోజు ఆయిల్ వేసుకోవాలనిపించింది, అందుకే పుల్కాలు కాకుండా ఆయిల్ వేసుకుంటున్నాము. మా మమ్మీ చపాతీ బేలి ఇస్తుంటే నేను కాలుస్తున్నాను. సో దట్ త్వరగా అయిపోతుంది, అందుకు ఎర్లీగా తినేద్దామని. దట్స్ ఇట్ అండి. ఇదే ఈరోజుటి వీడియో. మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching guys. Thank you so much. Bye.